ఖమ్మం నగరం జూబ్లీపురికి చెందినటువంటి బంక కస్తూరి మృతిపై సస్పెన్స్ వీడకముందే ఆమెను ప్రేమించినటువంటి ప్రియుడు సందీప్ కూడా యాసిడ్ తాగి బలవన్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం సందీప్ కుటుంబ సభ్యులు బంధువులు ప్రస్తుతం నాతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దామని ఒకవైపు కస్తూరి తల్లి చాలా స్పష్టంగా ఆరోపిస్తోంది. కస్తూరి మృతికి సందీపే కారణం. సందీప్ చేసినటువంటి వేధింపులకు తాళలేకే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది, బలవన్నానికి పాల్పడింది. సందీప్ ఎవరో కూడా తమకు ఇప్పటివరకు కూడా తెలియదు. పోలీసులు ఈ విచారణలోనే పూర్తి విషయాలు వెల్లడిస్తామని చెప్తున్నారని చెప్పి కస్తూరి తల్లి ఉమా కూడా చెప్పడం జరిగింది ఆర్టీవీ తోటి. సో మీరేం చెప్తారు? నిజంగా సందీపే కస్తూరిని వేధించాడు? ఒకవేళ వేధించి ఉంటే తానెందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? ఇలాంటి అనేక అనుమానాలకు తావిస్తుంది. అసలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. దానికి వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ వారి దగ్గర ఉన్న వాట్సాపే ఆధారం. దానికి మేము ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో వాట్సాప్లోనే 100% వాళ్ళ లవ్ ఉందా లేదా, వాళ్ళ అమ్మకు తెలుసా తెలియదా అనే వాస్తవం అవాస్తవం అనేది ఆ పోలీసు వారి దర్యాప్తునే తేలిపోద్ది. దానికి మేమేమి ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ఆడకూతురును పోగొట్టుకున్న తల్లి కాబట్టి ఆమె కూడా భర్త లేడని తెలిసింది. వాళ్ళకి తెలుసు, 100% వాళ్ళ అమ్మకు తెలుసు. అది అబ్బాయికి ఇష్టమే. వాళ్ళు మాట్లాడుకున్నారు. అబ్బాయి కూడా ఇష్టం, అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇష్టపడ్డరు, పెళ్లి చేయడానికి సిద్ధపడ్డరు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అబ్బాయి వాళ్ళు. సమస్య ఇక్కడ వచ్చింది. కస్తూరి తల్లిదండ్రులు పెళ్లి కొప్పుకున్నప్పుడు, సందీప్ తల్లిదండ్రులు పెళ్లి కొప్పుకున్నప్పుడు సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది? పీటర్ అనే వ్యక్తి దీంట్లో వాళ్ళ బావగారు అవుతారంట అమ్మాయి వాళ్ళకి. ఆ అమ్మాయిని చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అమ్మాయి వాణి చేసుకోవద్దు, నన్నే చేసుకోమని చెప్పి ఆ అబ్బాయి ప్రెజర్ చేస్తుంటే, సందీప్ నువ్వు పెళ్ళి నన్ను ఇప్పుడు తొందరగా చేసుకోవా అని చెప్పేసి సందీప్ని ప్రెజర్ చేయడం జరిగింది. సందీప్ ఒక 20 days టైం కావాలి, 20 daysలో నా ఇల్లు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి సందీప్ చెప్పడం జరిగింది. ఈ లోపు వరకు నేను ఆగే పరిస్థితి లేదు, నన్ను మా బావ వేధిస్తాడు అని చెప్పి అమ్మాయి నువ్వు ఇప్పుడే ఎమర్జెన్సీగా మనం బయటికి వెళ్ళిపోదాం, లేకపోతే కుదరదు, నేను ఇప్పుడు చనిపోతా అని చెప్పి అమ్మాయి బెదిరించడం జరిగింది. అది బెదిరిస్తుందేమోలే, ఎందుకు సరే తర్వాత మాట్లాడదాం అనేసి మనోడు కూడా కొద్దిగా టైం తీసుకుంటూ అమ్మాయి క్షణక్షామంతో సూసైడ్ చేసుకుంది. ఇది జరిగిన కస్తూరి తల్లి ఉమా ఆర్టీవీతో కూడా గత కొద్దిసేపు క్రితం స్పష్టంగా కొన్ని విషయాలను ఆర్టీవీతో పంచుకునే ప్రయత్నం చేసింది. అసలు సందీప్కి కస్తూరికి మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం ఉందా లేదన్న విషయంపై కూడా తనకు ఎటువంటి సమాచారం లేదు, తనకి ఏ విషయం కూడా తెలియదని ఆర్టీవీతో కస్తూరి తల్లి ఉమా చెప్తోంది. సందీపే తరచూ ఫోన్ చేయడం, వేధించడం చేసినట్లు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బలవన్నానికి ముందు కూడా కస్తూరి తన వాట్సాప్ స్టేటస్లో కూడా తను ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఇప్పటికైనా నీ మనసు కరుగుతుందా లేదా అంటూ కూడా సందీప్కి వాట్సాప్ మెసేజ్ చేయడం, టెక్స్ట్ చేయడం ఇలాంటివి జరిగినట్లు కూడా వాళ్ళ దగ్గర కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్స్ కూడా ఆర్టీవీతో చూపించారు. సో అసలు ఏం జరిగి ఉంటుంది? సందీప్ తన అంటే యాసిడ్ తాగి బలవన్నానికి పాల్పడే ముందు కుటుంబ సభ్యులతో కానీ మీతో కానీ ఏదైనా విషయాన్ని పంచుకున్నాడా, తను మోసపోయానని చెప్పాడా, లేదంటే కస్తూరి ఏమైనా వేధింపులకు గురి చేసిందని చెప్తున్నాడా, లేదంటే పీటర్ అనే వ్యక్తి తనని ఏమైనా బెదిరింపులకు గురి చేశాడని ఏమైనా విషయాలు కుటుంబ సభ్యులతో పంచుకోవడం జరిగింది? ఇప్పుడు ఇందులో ఎవరు మోసం చేసుకోలేదు, ఇష్టపూర్తిగానే ప్రేమించుకున్నారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయికి ఎటువంటి అభ్యంతరం లేదు. అబ్బాయిని అబ్బాయికి ఇవ్వడానికి కూడా వాళ్ళ అమ్మ కూడా ఎటువంటి అభ్యంతరం లేదని మాకు తెలిసిన వివరాలు మాకు తెలుసు. ఆ వాట్సాప్లో కానీ అన్నింటిలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ పోలీస్ దర్యాప్తు ఆటోమేటిక్గా మీకు తెలిపోతుంది. మీరే అన్నారు ఇప్పుడు ఇంతకుముందు ఏమని అడిగారంటే, మీరు సందీప్ వేధిస్తున్నాడని. సందీప్ వేధిస్తున్నాడా వేధించట్లేదు అనేది ఇప్పుడు అమ్మాయి వాట్సాప్ కాల్ లిస్ట్లోనే మీకు అర్థమైపోతుంది. అమ్మాయిని టైం అడిగిండు సందీప్. వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడంలో వాస్తవం 100% వాస్తవం ఉంది. లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకోవడానికి టైం అడిగిండు. అవతల వాళ్ళ భావ ప్రెజర్ వల్ల అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందే తప్ప దీనికి సందీప్కి ఎటువంటి సంబంధం లేదు. పాల్పడే ముందు కస్తూరి వాట్సాప్ స్టేటస్ అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సూసైడ్ చేసుకుంటున్న సందీప్, నీ మరదలు ఉంది, నాతో డబుల్ గేమ్ ప్లే చేయకు ఓకే అంటూ కూడా వాట్సాప్ స్టేటస్ కస్తూరి పెట్టుకోవడం జరిగింది. సో సందీప్ ఏమన్నా ఇబ్బందులకు గురి చేశాడా? కుటుంబ సభ్యులకు కానీ సందీప్ సోదరులు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అమ్మాయి చనిపోయే ముందు సందీప్కి పెట్టినది ఇది ఉన్నది. నువ్వు అసలు నన్ను పట్టించుకోవా, మనిషి ఇంట్లో టార్చర్, వాడి టార్చర్ నా వల్ల కావట్లేదు, నువ్వు నన్ను తీసుకెళ్తావా లేదనేసి అమ్మాయి పెట్టింది. మీన్స్ ఎవరై ఉండొచ్చు? పీటర్ అమ్మాయికి ఎన్నిసార్లు కాల్ చేశారు, అమ్మాయి బ్లాక్ లిస్ట్లో పెట్టినా సరే ఎన్నిసార్లు కాల్ చేశారు, అమ్మాయి సందీప్ పంపించింది. లేచిపోదాం మనం రండి అంటే సందీప్ లేదు, పెద్దోళ్ళు నొప్పి చేసుకుందాం అన్న కాడ డిస్కషన్ జరిగింది. సందీప్ అమ్మ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అసలు యాసిడ్ ఏ టైంలో తాగాడు, ఏం యాసిడ్ తాగాడు? అంటే 3 సంవత్సరాలు తాగేశాడు. అంటే మేము నిన్న సీఏ గారి దగ్గర పోతే 2 రోజులు తర్వాత రండి బాబు ఇప్పుడు అవసరం అంటే మా అబ్బాయి వెళ్ళిపోరాడు.
ఇంటికి వెళ్ళి వచ్చాను. వచ్చినాక శేఖర్ పక్కన ఉండమ్మా మరీ ఎందుకైనా ఉంచుకొని మీ చుట్టాల దగ్గర అంటే మా చుట్టాలు అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వాళ్ళ చిన్నపిల్లలు ఉంటే ఆడుకుంటానికి వాళ్ళతో ఉంటే నాకు కొంచెం టైం పాస్ అవుతుంది నాన్న. నా మైండ్ ఫ్రీగా లేదు, నాకు ప్రతి ఒక్కసారి అమ్మాయి గుర్తుకొచ్చేస్తుంది. అవన్నీ జ్ఞాపకాల వల్ల నేను ఇక్కడ ఉండలేను అంటే సరిపోయి అక్కడ ఉండని చెప్పేసాం. సర్లే వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే మేము ఒక అర్ధగంట తర్వాత యాసిడ్ తాగేసారని మా అల్లుడు ఫోన్ చేసిండు, మా అక్కయ్య కూడా ఫోన్ చేసిండు. ఆడవిడికి మీ ఇంటికి ఆడను మా బాబు మా అక్క ఇంటికి ఆడు ఆడవిడికి వచ్చేసాం. ఈ గత రోజులలో కూడా నా స్టార్టింగ్లో కూడా మా అబ్బాయి ఈ మధ్య కాలం మాకు చెప్పి మారుతుందంటే మేము మా అత్తగారింటి మా భార్య నేను నా కొడుకు పోతుంటే కారు వేసుకొని అమ్మాయి ఒకటే ఫోన్ చేస్తుంది. అప్పుడే మా విషయం అనేది తెలియదు నాకు. ఫోన్ చేస్తుంటే డ్రైవింగ్ చేస్తాను మా బాబు. ఏంటి నాన్న ఫోన్ అంతగానే వస్తుంది ఎవరు అసలు డ్రైవింగ్ చేస్తావు ఏంటో మనకు పొద్దు పోయింది పోదంటే నాన్న అసలు ఏం జరుగుతుందని నాకు డౌట్ వచ్చేసింది. ఈ అమ్మాయి మా డాడీ మా మమ్మీ ఉందంటే ఉంటే ఉన్నారు నీకేంటి ఆయన అతను మాట్లాడవా ఎందుకు మాట్లాడవు అని అమ్మాయి వేస్తుంది. నాకు నేను పక్కన కూర్చొని వినపడదు మాటలు. ఆయన వాయిస్ సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకుని వినపడకుండా బయటికి ఆయన నీ పక్కన ఉండి అసలు ఏం జరుగుతుందని చెవి దగ్గర పెట్టింటే అమ్మాయి వాయిస్ అమ్మాయి ఎవరు ఏంటంటే పలానా అమ్మాయిని ప్రేమించిన ఏంటి వాళ్ళు ఎట్లా అడిగా అంటే ఎస్సీ అమ్మాయింది. ఎస్సీ అమ్మాయి నీ అమ్మాయిని చేసుకున్నారు మరి నేను పెళ్లి చేద్దాం అనుకుంటా నాన్న అన్న అంటే లేదు నాన్న నీ అమ్మాయి ఇష్టపడ్డా ఈ అమ్మాయిని చేసుకోకపోతే నేను చచ్చిపోతాడు. నేనేమన్నా నువ్వు చచ్చిపోవగా నాన్న ఉండు వాళ్ళ అమ్మాయిని లేపకపోతా ఉంటుంది నిన్ను అప్పుడు నాకు వినపడుతుంది బయటికి వెళ్ళిపోతుందో ఇలా పోవాలి మనం లేకపోతే ఉండని అంటుంది. ఇట్లా వద్దు నాన్న కరెక్ట్ కాదు. ఎస్సీ అయినా బీసీ అయినా అందరూ మనుషులమే వద్దు మన కులాలతో అవసరం మీ ఇద్దరు ప్రేమించుకోరు కాబట్టి నాకు ఏ కులం నాకు ఇస్తాను. సందీప్ ఈ విషయాన్ని మీకు చెప్పినప్పుడు మీరు కస్తూరి తల్లిదండ్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు? నేను అప్పుడే అన్నా ఫోన్ ఇచ్చినా అమ్మాయికి మాట్లాడతా మీ మమ్మీకి ఒప్పందం చేసుకోమంటే నేను గతంలో చెప్పానా మీ మమ్మీని ఒప్పందం చేసుకో మా డాడీ ఒప్పుకుంటాను నా బాధ్యత నేను చెప్పా. అయితే ఆ అమ్మాయి ఏమంటుందంటే నువ్వు అట్లా వచ్చి మా ఇంటికి అడగొద్దు మీరు ఇబ్బంది పడతారు నేను వస్తాను కాబట్టి నీకు ఇంకేమైంది మా అమ్మని అడగబాగన్నది అంటే నేను నాతో చెప్పాడు. అయితే నువ్వు వద్దు నా అట్లా చేయమాకు నేను వెళ్ళిపోతాను నీ వాళ్ళ అమ్మగాడిపోయి పెద్దరికంగా అడిగి నా కులంతో సంబంధం లేదమ్మా నా ఇంటికి నా కొడుకు నచ్చింది కాబట్టి మాకు ఇష్టపోతే పెళ్లి చేస్తాం మేము మాకు ఇల్లు కట్టుకుంటున్నాం నాకు కొన్ని టైం ఇవ్వండి ఇల్లు పూర్తిగానే మ్యారేజ్ చేసుకుని అట్లా చేసుకుంటాం. ఎందుకంటే తీసుకపోతే మాకు చూడటానికి ఏమంటే పలానా ఎస్సీ అమ్మాయి లేకపోయినాడు పిల్లగాడని పేరు వస్తుంది అట్లా వద్దు నాకు కులపరంగా అవసరం లేదు నేను ఫ్రీగా చేస్తాం మా అందరి కార్డులు మా సమస్యలు మా కుటుంబ సభ్యుల వల్ల నా బంధువులతో అందరితో పెళ్లి చేస్తాను ఒప్పుకుంటే సరే నేను చెప్తాను. ఆ అమ్మాయికి మా అబ్బాయి పోయి చెప్తే వాళ్ళ అమ్మ ఉందంటే పేటర్ అనే వ్యక్తి మన చుట్టం నీ గతంలో కూడా మాట్లాడుకున్నాడు ఈ అబ్బాయికి ఇస్తా అని. అయితే మా ఆవిడ అన్నాడు నాన్నకి అమ్మాయికి ఏం చేస్తుందంటే ఏరియా సంబంధం చూస్తారు ఈ అమ్మాయి ఆగటానికి టార్చర్ చేస్తుందంటే అసలుకి నీ టార్చర్ చేస్తే నాకు చెప్పు నేను మన పెద్దలు వెళ్ళి అమ్మ సంపాదించి మాట్లాడేది కూర్చే ప్రయత్నం చేస్తాను వాళ్ళ పెద్దలు మన పెద్దలు కూర్చొని చెప్తాను సరే ఓకేనా నేను అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాను చెప్పి తర్వాత ఒక 4 రోజుల తర్వాత మేము ఊరికి వచ్చిన తర్వాత 10 రోజుల్లో మరి ఏం మాట్లాడుకుంటే అప్పుడు అడిగా నేను ఏమైంది నానంటే నాన్న మాట్లాడదని చెప్పింది అలా మనకు టైం సందీప్ నేను మాట్లాడదాం మమ్మీతో అని ఇద్దరు కలిసి ఎవరో డీమార్ట్కి పోయారు తల్లి బిడ్డ డీమార్ట్కి పోయి షాపింగ్ పోతే చెప్పేదంట ఫోన్ చేసింది మా అబ్బాయి చేస్తే మీ మమ్మీ ఉంది కానీ పక్కన ఇవ్వంటే మమ్మీ సందీప్ మాట్లాడవాలి డాడీ కూడా మాట్లాడుతుంటే నీ ఎవరితో మాట్లాడే అంత అవసరం నాకు లేదు నేను మాట్లాడి ఒకసారి నా నిర్ణయం తీసుకుని నేను మారనుగా నేను ఖచ్చితంగా నీకు పీటర్గా తప్ప ఎవరికి ఇచ్చి పెళ్లి చేయను అబ్బాయిని మర్చిపోవా అని చెప్పేసిందంట. ఈ మధ్యకాలం మా ఆవిడ వచ్చి నాకు చెప్తే నాన్న ఈయనంటు ఈయనంటే డివైడ్ అయిపోదని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది మా అబ్బాయికి ఒకళ్ళు సందీప్ ఒప్పుకోకపోతే మా అమ్మ డివైడ్ అయిపోయి ఫ్రెండ్స్ లాగా ఉంది ప్రేమలాగా కాకుండా అంటే సరే నీ ఇష్టం రా అన్నంట. సరేలే అట్లా వదిలేసి మా అబ్బాయి కూడా ఆమె కూడా మాట్లాడలేదు. మరి ఏం జరిగిందేమో మనం రీసెంట్గా మేము పోయిన శుక్రవారం రోజే ఇంటికి ఆయన కరెంట్ 5 లైన్ వేపిస్తాడు ఆయన తెచ్చి ఆ రోజు ఫంక్షన్ అంటే ఫంక్షన్ పోయాను నేను వచ్చే కాలం మా బాబు పని చేస్తారు మంచిగా నాకు చేత కట్టలేదు నేను వెళ్ళిపోతానంటే నన్ను పట్టుకోపో రోజు ఉంటాను తమ్ముడు ఉంటాను కదా నేను చేస్తానంటే నేను ఇంటికి వెళ్ళిపోయా. ఈ బాబుకి మరి ఫోన్ ఎప్పుడు చేస్తాను నాకు తెలియదు మరి ఏం చేసిందో ఏం సెల్ పెడతాను నాకు తెలియదు. ఫోన్ అంతకంటే ముందు మాట్లాడితే ఏంటి నువ్వు ఫోన్ పట్టించుకుంటా లేరా నువ్వు ఇంకో ఉంచుకున్నావు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లు నువ్వేం చేస్తున్నావు నీకేం చెప్పారా మొన్న కూడా చెప్పాగా నేను ఆ రోజు కూడా చెప్పాను ఊరు పేరు రోజు నేను రమ్మంటే నువ్వు రానన్నావు కదా రాయాలి కూడా ఇప్పుడు కానీ వస్తావా రావా అని అన్నదంట. చిన్ని అమ్మ ఎందే ఊకే నీకు అదంతా ఇదంటే నిన్ను ఇంకోటి ఉంటే నిన్నెందుకు నేను లవ్ చేయాలా అంటే నీకు ఇంకోటి ఉందిరా మీ మధ్యలో ఉన్నట్టుంది అంటే అది అవుతాయి ఇది అవుతుంది మా బాబు అని అనిపించింది. అంటే ఫోన్లో కూడా రికార్డు మీరు చిన్న అబద్ధం చెప్పారా మీకు కూడా అనపడేది అలా రికార్డు ఉంటే వినొచ్చు అంటే నాకు ఇవ్వలేదు నువ్వంటే నాకు ఇష్టం కూడా నిన్ను ప్రేమించి ఇంకో దాన్ని ప్రేమించని చెప్పేసి నువ్వు అమ్మ టార్చర్ చేస్తున్న పని ఉంది దెంగే పెట్టిన మా బాబు మాట అన్న కూడా అస్పష్టంగా ఉంది మీ అబద్ధం అవసరం లేదు పెట్టేసింది. ఊకే ఎందుకు దీన్ని టార్చర్ అమ్మ బాగా ఇసుకిస్తుంది ఒకటే పాయింట్ ఉందన్న చెల్ల ఇక అందులో డ్రిల్లింగ్ మిషన్ గోల కొడతారు ఏం చేసి సౌండ్కి అని చెప్పి 5 మూలు అమ్మాయి చేస్తే 5 మూలు ఎక్కించి కస్తూరి మృతి తర్వాత సందీప్ని ఎవరైనా బెదిరింపులకు గురి చేశారా ఫోన్ చేసి ఏమైనా బెదిరించారా ఇంకేదైనా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఏం చేశారు? మా బాబు దగ్గర ఆ తర్వాత ఇది అసలు మా బాబు పూర్తి తెలియదు అది చనిపోయిన సంగతి కూడా మా బాబు అప్పటిదాకా ఇంట్లో ఉండు ఆ అమ్మాయి 2 చనిపోయింది 2-3 అప్పుడు ప్రాంతం చనిపోయింది. మా బాబు 3 దాకా కూలీల కాడ ఉండి 3:30 వాళ్ళకి కూలి ఇచ్చేసి 3,000 రూపాయలు కూలి ఇచ్చేసి అలా పంపించేసినాక వాళ్ళ ఫ్రెండు
ప్రేమ అనే అబ్బాయి మన కారు ఉంది, ట్యాక్సీ నడిపేద్దరు. వాళ్ళ ఆఫీస్ కాడికి పోయినాక ప్రేమ అతను ఫోన్ చేసి మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళకి కూడా పీటర్ అన్న అతను కూడా తెలుసు అబ్బాయి అనేది చెప్పాడంట. అరే సంగతిరా సన్ని ఇట్లా వచ్చిందిరా మెసేజ్ నువ్వు చూసుకోలేదురా అని చెప్పాడు. నాకు తెలియదురా నేను పనిలో ఉన్నా, వాస్తవం ఫోన్ చేస్తే నేను చాలాసార్లు చేసి మాట్లాడా, ఒకటి ఇసుకిస్తుందిరా, నాకు గతంలో కూడా ఇట్లా ఇసుకించింది, ఈ మధ్య కాలంలో కూడా నాకు తెలియకుండా వాళ్ళు ఇట్లా చచ్చిపోతారని పోయిందంటే మాత్రం తీసుకుంది. ఆ ఫోటోలు కూడా చూపించచ్చు. అంతకంటే గతంలో కూడా ఊరేసుకుంటే వాళ్ళ అమ్మ స్పష్టంగా తీసిందంట. ఆ పాపది కూడా ఇంకోసారి వేసుకున్నప్పుడు ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ పాప వేసుకుంటే అలా తల్లి స్పష్టంగా తీసిందంట. మరి అప్పుడు ఆ తల్లిగా చెప్పాలి, లేకపోతే మాకు చెప్పాలి సమాచారం. వరే బాబు, మీ బాబు మా పాప అమ్మడపడతాడు, మీరు మానుకుంటారా లేదా, లేకపోతే నా కొడుకు మీద మా కుటుంబ సభ్యులు కంప్లైంట్ పెట్టాలి. నీకు అన్నీ తెలిసినాక ఇప్పుడు తెలవదని నాటకం చేసి నీ బిడ్డ చచ్చింది నా కొడుకుని చంపడానికి ప్రయత్నించుకొని నీ ఎల్లుడని మీరు ఏ కేస్తే నాకు అభ్యంతరం అని చెప్పాను నేను. నువ్వే అన్నాడు బీసీలు మన ఇంటికి రావద్దు, మన ఇంటికి పోవద్దు, మీ పీటర్కి అనే పిల్లగాడికి ఇచ్చేస్తా బావ, నేను ఎవరికి నువ్వు మర్చిపోవాలని చెప్పిన తల్లి. మరి నాకు మా బాబు ఏదింపు చేస్తాను అనుకుంటున్నాను. మా బాబు ఏదని చెప్పి మీ పెద్దలు ఉన్నాం కదా, సరే మా కాడ రావాల్సిన లేదు. పోలీస్ స్టేషన్ చట్టపరంగా ఇప్పుడు ఎట్లా చేశారు మీరు, అదే వీడియోలను తీసుకుపోయి కోర్టులో మీరు స్టేషన్కి అప్పచెప్పొచ్చుగా. ఆ రోజు మా బాబుని అరెస్ట్ చేస్తారు కదా, అరే నువ్వు పోకరని చెప్తారు. అరే ఇద్దరు ప్రాణాలు పండి, ఇప్పుడు నీ బిడ్డ ప్రాణం బతికే నాకు. పోలీసులకు ఏమైనా ఫిర్యాదు ఇచ్చారు మీరు, ఎవరిపైన కంప్లైంట్? మేమేమి ఇచ్చారంటే ఈ తల్లి కొడుకు వాళ్ళ అల్లుడు ఈ అమ్మ ఇద్దరు ఒకటే కాబట్టి ఇస్తాను ఒప్పుకుంది కాబట్టి ఆ పిల్లగాడికి ఈ తల్లి ఒప్పుకుంది ఇస్తాను పిల్లలు ఇస్తానని. ఏమో బలం చూసుకుని ఆ పిల్లగాడు నా కొడుకు హత్య చేయడం మొదలుపెట్టింది. ఎట్లా ఈ అమ్మాయిని నాకు ఇస్తాను, తల్లి ఒప్పుకుంది కదా, అసలు ఈడోడు మధ్యలో మా కులం కాదు, ఈడు మా మనిషి కాదు, మీ ఇద్దరు ఇష్టపడ్డాం. అతను గతంలో మాకు తెలిసిన సమాచారం ఏంటంటే అసలు గతంలో కూడా ఇద్దరు గంట లింక్ ఉన్నారు, ఈయన ప్రేమించే లింక్ ఉందంటే వీళ్ళకి. మాకు తెలియదు, చచ్చిపోయిన తర్వాత తెలిసింది ఇది కూడా. మళ్ళీ మా బాబుకు తెలియదు, మాకు తెలియదు. ఈ అమ్మాయి కాను పీటర్ అసలు ఎందుకు వచ్చిన సంబంధం ఎట్లా ఇస్తారని ఇష్టపడ్డాడికి ఇక మీ ఎంక్వైరీ చేస్తే గత 3 సంవత్సరాల నుంచి ఈ అబ్బాయిని లవ్ చేసింట. ఈ అమ్మాయి పీటర్ అనే అబ్బాయిని కస్తూరి ప్రేమించిందంట. మరి అలాగే ఏమి విధానం వచ్చిందో ఏం చేసిందో మాకు తెలియదు. మాకు సమాచారం మా అబ్బాయి కూడా చెప్పలే, మా అబ్బాయి కూడా తెలియదు. అయితే ఈ అమ్మాయి మళ్ళీ ఇస్తాను తల్లి ఒప్పుకుంది కాబట్టి ఈ పిల్లలు ఎట్లా మళ్ళీ మా అత్త నాకే ఇస్తాను ఒప్పుకుందని చెప్పి మళ్ళీ అంటపడతాండి. ఇక సందీప్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని చెప్తున్నాడు. ఏం చెప్పలేండి ఆరోగ్యం గురించి. ఏంటంటే డాక్టర్ గారిని అడగండి. ఒకరు మేమే చెప్తాను వాళ్ళ తల్లి ఏదో చేశారు మా మాటలు చెప్పారు మీరు అనుకోవచ్చు. మాకేంటంటే ఏంటంటే ఇప్పుడు అడిగితే ఏమన్నా డాక్టర్ గారు ఇప్పుడు ఏం చెప్పలేమ్మా, కొంచెం టైం పడుతుంది, నిన్నే కాబట్టి ఒక రోజు కూడా కలగా ఏదైనా జరగవచ్చు జరగకపోవచ్చు, మా చేతులు కూడా మీ ఇష్టం అని చెప్పేశాడు. ప్రస్తుతం కస్తూరి మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కస్తూరి బలవన్మానికి పాల్పడడం పట్ల కస్తూరి తల్లి కూడా ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఈ అంశంపై ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని చెప్పి సమాధానం ఇస్తున్నారు. మరోవైపు సందీప్ కూడా ఆత్మహత్యానికి పాల్పడడం కారణం పట్ల కూడా అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సందీప్ను కూడా పీటర్ అనే వ్యక్తి భయభ్రాంతులకు గురి చేసినట్లు, ఖచ్చితంగా తల్లి అల్లుడు కలిసే తన కుమారుడిని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రోద్బలం చేశారంటూ కూడా అటు సందీప్ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పోలీసులు మాత్రం ఈ అంశంపై లోతైన విచారణ జరిపి పూర్తి విషయాల తర్వాత వెల్లడిస్తామని చెప్తున్నారు. గత నెల 30వ తేదీన తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినటువంటి బంక కస్తూరి తల్లి ఉమా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి పూర్తి విషయం తెలుసుకుందాం. అసలు కస్తూరి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అంత మనస్తాపానికి ఎందుకు గురైంది, తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటనకి కస్తూరి పాల్పడినట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఆమె తల్లి ఉమా మనతో ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, కస్తూరి ఎలా ఉండేది, అసలు ఎందుకు తను ఈ స్థాయి నిర్ణయం తీసుకుంది? ఎందుకంటే బలవన్మరణం అంటే ఆషామాషి విషయం కాదు, దానికి కూడా చాలా ధైర్యం కావాలి. కానీ ఆ స్థాయి మనస్తాపానికి, ఆవేదనకు తను ఎందుకు గురైంది? చనిపోయే ముందు కావచ్చు, ఈ ఘటనకు పాల్పడే ముందు కుటుంబ సభ్యులతో కానీ లేదంటే అక్కా చెల్లెలతో కానీ ఆమె ఏదైనా విషయాన్ని పంచుకుందా, షేర్ చేసుకుందా? లేదు నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, నన్ను పలానా వ్యక్తి మోసం చేశాడు, నేను ప్రేమలో విఫలమయ్యానని, ఇలాంటి ఏదైనా కారణం మీకు చెప్పిందా? మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎవరికైనా చెప్పింది? ఎవరికి చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు. మాతో మాత్రం మంచిగా హ్యాపీగా ఉండేది సార్. ఆ అమ్మాయిని డిగ్రీ దాకా చదివించిన సార్. మంచిగా అసలు ధైర్యం అంటే మగవాడి కన్నా ఎక్కువ ఉండేది సార్. అయితే ఇంకా ఖాళీగా ఎందుకు కూర్చోవాలి అమ్మ అని డయాగ్నిక్ సెంటర్లో, అమ్మ డయాగ్నిక్ సెంటర్లో జాబ్ చేసుకుంటూ ఉండేది సార్. ప్రతి ఒక్కటైనా సరే మాతో షేర్ చేసుకునేది, హ్యాపీగా ఉండేది. ఏ రోజు అమ్మాయిలో బాధ లేదు. ఆ రోజు 30వ తారీఖు సాయంత్రం వచ్చే వరకు, తలుపులు తీసే వరకు ఊరేసుకొని ఉన్నది సార్. అసలు ఏ విషయం కూడా తెలియదు మాకు. అమ్మ వీళ్ళు మాట్లాడుతున్నారా అని కూడా మాకు చెప్పలేదు సార్. అది ఊరేసుకొని చూశాక వీళ్ళు అన్న ఫోన్ చూశాక మాకు తెలిసింది సార్. సందీప్ అతను, వాడి వల్ల నా బిడ్డ ఆగమైంది అంతే. వాడి మాకు న్యాయం చేయాలండి. మేమైతే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కస్తూరి ఏమన్నా డైరీ మెయింటైన్ చేస్తుంది, ఏమన్నా రాసిందా, సూసైడ్ నోట్ కానీ అట్లాంటిది ఏమన్నా ఇంట్లో దొరికింది? ఏమి లేదు, డైరీ కూడా వాడదు నా కూతురు, డైరీ వాడదు అసలు, ఏది కూడా లెటర్ కూడా రాయదు. హ్యాపీగా ఉండేది, ఎంత సరదాగా ఉండేదంటే సార్, మగోడికి ఉన్న తెలివి ఉండేది, మాతో వీక నవ్వించేది సార్. ఏ రోజు కూడా బాధపడలేదు నా కూతురు.
మరి వాడు ఎట్లా పరిచయం అయ్యిండో కూడా మాకు తెలియదు, అసలు వాడి ముఖం కూడా మాకు తెలియదు, వాడు ఎట్లా ఉంటాడో కూడా తెలియదు, వాడి ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదు. మేము ఎట్లా మా కడుపు కోత ఎవరు తీరుతారు సార్? నా బిడ్డలు తండ్రి లేనప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి ఆదుకొని వచ్చిన సార్. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నాకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి. ఘటన జరిగి కూడా దాదాపు 6 రోజులు కావస్తుంది. మీరు కూడా పోలీసులను ఆశ్రయించారు, న్యాయం చేయాలని వేడుకున్నారు, ఫిర్యాదు కూడా చేశారు. మరి పోలీసుల వైపు నుంచి మీకు ఏమైనా ఫోన్ కాల్ వచ్చిందా, లేదా నిందితుడిని అరెస్ట్ చేశామని, లేదంటే ఈ ఘటనకు సంబంధించి పలానా విషయాలు విచారణలో వెల్లడయ్యాని, ఇట్లాంటి విషయాలు ఏమైనా పోలీసుల మీద పంచుకున్నారు? అసలు ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు సార్, పోలీసులు ఏం చెప్పలేదు మాతో. మా అల్లుడు వాళ్ళే వెళ్ళారు, కానీ నేనైతే ఇక నేను ఇంట్లోనే ఏడుచుకుంటూనే ఉన్నా కదా సార్. నాకేం తెలుస్తుంది అసలు? నాకు ఈ బయట ప్రపంచమే తెలియదు సార్. మా పని ఏందో మేమేందో అది మా అల్లుడు గారు వెళ్ళారు. మేము కూడా ఒత్తిడి పెట్టలేదు పోలీసు వాళ్ళని. రమణగుట్టకు చెందిన సందీప్ అనే యువకుడే మీ అమ్మాయిని వేధించాడని, అతని చేసినటువంటి చర్యల వల్లే మీ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడిందని మీరు ఆరోపిస్తున్నారు. మరోవైపు సందీప్ కూడా గత కొద్దిసేపటి క్రితం యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు తెలుస్తుంది. అయితే తను చెప్తున్నటువంటి విషయం, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నన్ను వేధించారు, అనేక రకాలుగా వేధించారు, నేను కస్తూరి ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని ఎన్నో కలలు కన్నాం, కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడలేక కస్తూరి చనిపోయింది. చివరికి కస్తూరి దూరమైందన్నటువంటి బాధతో తాను కూడా యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు కూడా చెప్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. మీరేం చెప్తారు? మీరు ఏమైనా వేధింపులకు గురి చేశారా కస్తూరిని కానీ, లేదంటే సందీప్? లేదు లేదు, నాకు బిడ్డ కస్తూరిని మేము గురి చేయలేదు. అసలు మా అమ్మాయిని కూడా నేను అడగలేదు. సందీప్ అసలు ఎవరు తెలీదు, నాకు తెలియదు అసలు. అతను ఎట్టుంటాడో కూడా నాకు తెలియదు. ఏ రోజు కూడా వాడి విషయాలు మేము అడగలేదు. నా బిడ్డను కూడా నేను గురి చేయలేదు. కాకపోతే పెళ్లి చేస్తాం అనుకున్నాం, కానీ సందీప్ అయితే కాదు. మేము సంబంధాలు చూద్దాం అనుకున్నాం తప్ప ఆ అబ్బాయిని అయితే పెళ్లి చేద్దామని నేను అనలేదు. అప్పటికే కస్తూరి వయసు కూడా 24 సంవత్సరాలు సుమారు. 24 సంవత్సరాలు కదా, మరి 24 సంవత్సరాలు దాటిపోతే మరి పెళ్లి చేసే వయసు కదా సార్. మరి నాకు ఆడపిల్లలు ఉన్నారు కదా, నా బరువు బాధ్యత దించుకోవాలనే కదా నేను చేపించుకుంది. ఇప్పటివరకు కస్తూరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏమైనా సంబంధాలు చూసే ప్రయత్నం చేశారా? తను అంగీకరించింది? చూద్దామనే అనుకుంటున్నాం సార్. చూద్దామంటే సరే మమ్మీ నీ ఇష్టం, పెళ్లి చేసుకుంటా, సంబంధాలు చూడన్నది అంతే. మాతో నాకు సందీప్ ఉన్నాడు, వాడితో మాట్లాడు అని కూడా నాకు చెప్పలే. చెప్తే నా బిడ్డను ఎందుకు ఆగం చేసుకుంటాను సార్? వాళ్ళ కాడికి పోయా మేము అడుగుతాం కదా, వాళ్ళ దగ్గరికి పోయా నాకు కాలు పట్టుకుందో నా వాళ్ళని అందరిని తీసుకొని పోయి మాట్లాడుకునే వాళ్ళం కదా. నేను ఎట్లా ఆగం చేసుకుంటా సార్ నా బిడ్డని? ఫైనల్గా ఏం చెప్తారమ్మా? మరి మీకు ఎటువంటి న్యాయం కావాలి అనే ప్రశ్నకు మీరు ఏం సమాధానం? మాకు న్యాయం కావాలి, నా కూతురు న్యాయం కావాలి, నా కూతురు ఆత్మశాంతి కావాలి. వాడు నా బిడ్డని ఎట్ట వేధించిండో నాకు తెలియదు, అసలు ఆ ఫోను నెంబర్ కూడా నాకు తెలియదు. నా బిడ్డని మేము వేధించుతున్నామని వాడు చెప్తాడు కదా, అసలు వాడి ముఖం నాకు ఒక్కసారి చూపియండి, నేను చూస్తా. ఒక్కసారి చూపియండి, వాడి ముఖం కూడా నాకు తెలియదు. నా బిడ్డకి న్యాయం జరగాలి. ఇది మృతురాలు కస్తూరి తల్లి ఉమా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. ఖచ్చితంగా తన కూతురు మృతికి కారకుడైన సందీప్, అతని కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే అటు కస్తూరి తల్లి అయితే డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై పోలీసులను కూడా సంప్రదించారు, ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అటు సందీప్ కోసం, అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో అకస్మాత్తుగా సందీప్ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుండడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా కంగుతున్నారని చెప్పుకోవాలి. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని అయితే పోలీసులు చెప్తున్నారు. అసలు కస్తూరి మృతికి గల కారణాలు ఏంటి? కస్తూరి ఎందుకు ఈ స్థాయి నిర్ణయం తీసుకుంది? ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? ఎందుకంటే ఒంటరి ఉన్నటువంటి ఆ తల్లిని కూడా వదిలేసి తాను ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందనే అంశంపై ఇంకొక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉందని, పూర్తి విషయాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని చెప్తున్నారు పోలీసులు. ఇది వీళ్ళని స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. కస్తూరి అనే నా మరదలు ఏ రోజు సంతోషంగా ఉండేది, ఏ రోజైనా కానీ మంచిగా ఉండేది మాతోటి. కానీ ఈ ఘటన జరిగినాక ఏ విధంగా జరిగిందనేది తెలియదు మాకు. అసలు అతను ఎవరు అనేది కూడా తెలియదు మాకు. ఇది చనిపోయినాక ఆ చాటింగ్ అంతా సార్ వాళ్ళ CI వాళ్ళకి వెళ్ళినాకనే మాకు తెలుసు. కానీ దీని నుంచి జీర్ణించుకోలేకపోతున్నాం మేము. చాలా మంచి అమ్మాయి, నా మరదలే తను. ఈ ఘటన చాలా జీర్ణించుకోలేకపోతున్నాము. మాకు ఎలా అయినా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము.